అబ్బబ్బబ్బబ్బా! ఉత్తరప్రదేశ్ దిక్కు ఏం గాలి ఏం వాన దుమ్ము దుమారం రేపిందోల్లా. వందల మంది జీవించిండ్రు. పంటలు ఖరాబై రైతన్నలు ఆగమైండ్రు. ఇండ్లు కోల్పోయి జనాలు తిప్పలు పడుతున్నారు. చెట్లు కూలి పశుపక్షాదుల బతుకులు ఆగమైనాయి. గాలి దుమారంతోని ఎంత పరేషాన్ అయింది ఏం కథ పురాగాడ్చుకుందాం పాండ్రోల్లా. ఉత్తరప్రదేశ్ దిక్కు 19 జిల్లాలను గాలివాన అడివెట్టి సుడివెట్టిందుల్లా. 3-4 రోజుల సంది ఇడవకుంటా పిడుగులు గాలి దుమారం వాన పగవటినట్టు జెయ్యంగా 127 మంది జీవిడిషిండ్రు. వందల పాడి పశువులు ఆగమైనాయి. ఏడికాడ చెట్లు నేలకు రాలినాయి. వందల దాంక ఇండ్లు ఇచ్చుకపోయినాయి. బరేలికాడ చూడుండ్రి రేకుల షెడ్డు గాలిలెట్ల లేచిందో. పాపం పాడిగాను హాలీవుడ్ సినిమాల హీరో లెక్కనే గాల్లెగిరిండు కదా అన్న. అటు దిక్కుండే నన్నేమి అనే గీ అన్న ఆయన ఇంటి ముంగట పెట్టిన రేకుల షెడ్డు గాలికి ఎగిరిపోవద్దని తాడుగడుతున్నాడట. ఇక అంతల్నే గాలి ఇంకింత రువ్వడిగచ్చి రేకుల షెడ్డును అమాంతం లేపింది. ఈ అన్నసుతం తాడు నట్లనే పట్టుకొని గాలిలకు 50 ఫీట్ల ఎత్తుకెగిరి 300 మీటర్ల దూరంలో ఉన్న మక్క చేన్లో పడ్డాడు. ఈ రియల్ స్టంట్ వీడియోలను చూసినోళ్ళు ముందుగాలే ఏఐ మాయనా అని మస్తు పరిశాన్ అయిండ్రు. అటెంక అసలు ముచ్చట తెలిసి నోళ్లు తెరిచిండ్రు. ఈయన నశివ మంచిగుండి పానాలకు పెద్దగా ప్రమాదమేం కాలేదు. రెక్క చిన్నగా ఇరిగినట్టయిందట. ఎమ్మటే దవాఖానకేసుకపోయిండ్రు చుట్టుముట్టున్నోళ్ళు. ఇక అట్లనే గాలి దుమారానికి చెట్లు గూలి కాల్రు బండ్ల మీద పడితే తుక్కు తుక్కైనాయి. పాత గోడలు కూలి సుతం చాలా మందికి దెబ్బలు తాకినాయి. తొవ్వల మీద చెట్లు పడి అచ్చిపోయేటోళ్లకు మస్తు తిప్పలైనాయి. కరెంటు స్తంభాలు గూలి ఊళ్లు చీకటైనాయి. ఇదిట్లుంటే సీఎం యోగి సారు ఎంబటే కంట్రోల్ రూమ్ తెరిచి పబ్లిక్ తిప్పలు తీర్వాలని అధికారులకు ఆర్డర్ వేసిండు. జీవిడిచినోళ్లకు పరిహారం ఇయ్యాలని హుకుం జారీ చేసిండు. దెబ్బతాకినోళ్లకు మంచిగా వైద్యం అందియాలన్నాడు. తొవ్వలు ఖరాబైన కాడ చెట్లు కూలిన కాడ స్తంభాలు ఇరిగిన కాడ రిపేర్లు గిపేర్లు ఎంబటే జేపియాలని ఆర్డర్ వేసిండు. కానీ ఏం కలికాలమో ఏందో నుల్లా. ఎప్పుడు వానలు పడతాయో ఎప్పుడు ఎండలు కొడతాయో ఎప్పుడు చలి పెడతదో తెలియకుంటనే ఉన్నది. కలియుగం మనుషులకు తగ్గట్టే కాలాల సుతం బగ్గ కలుషితమైనట్టే కొడుతున్నదుల్లా ఇసోటి చూస్తుంటే.